సో చెల్లెలు ఇంకా తమ్ముళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి క్లాస్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనం ఇప్పుడు ఒక మంచి ఆట మాటతో మనం ముందుకు వెళ్దాం. ఓకే, ఫస్ట్ సముద్రం ఉంటుంది కదా, ఎప్పుడైనా చూస్తారా మీరు? బీచ్ వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారండి? అబ్బో, అందరూ వెళ్ళారా? నేను రోజు అక్కడే ఉంటాను బీచ్ దగ్గరే. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకంటే మాది బీచ్, అక్కడ బీచ్ తెలుసు కదా, ఎదురైతే బీచ్ అనమాట. ఓకేనా? అయితే ఆ సీ చూస్తాం కదా, సీ ఉంటుంది సముద్రం. సముద్రంలో మనకి ఏమేమి ఉంటాయి చెప్పండి? సీలో ఓకే, చాలా చెప్పారు కదా. ఇంకా కూడా ఉంటాయి. ఏముంటాయి? రాయిలు ఉంటాయి. ఇంకా ఏంటి? ఓకే, ఇలా చాలా ఉంటాయి కదా. అందులో ఫస్ట్ మనం సముద్రంలో ఆల్చిప్పలు అట్లాంటివన్నీ ఉంటాయి కదా. అందులో వాటర్ డ్రాప్, ఒక వాటర్ డ్రాప్ వెళ్తే మాత్రమే అది ముఖ్యంగా మారుతుంది. ఇది ఏ వాటర్ డ్రాప్ వెళ్ళినా కూడా అది ముఖ్యంగా మారదు. అదేంటది తెలుసా మీకు? చెప్పండి, ఏంటది? ఓన్లీ ఆల్చిప్పలో ఒక వాటర్ డ్రాప్, అది ఏ వాటర్ డ్రాప్ వెళ్ళినా కూడా అది ముఖ్యంగా మారదు. ఆ ఒక్క వాటర్ డ్రాప్ మాత్రం వెళితేనే అది ముఖ్యమవుతుంది. మనకి సముద్రంలో ముఖ్యంగా కూడా దొరుకుతాయి, తెలుసా లేదా? అవి ఎలా ఉంటాయి? చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అవి చూస్తే చాలా ఆహ్లాదంగా, చూస్తే చాలా ఇష్టపడతాను, లైక్ చేస్తాను కదా. ఓకే, స్వచ్ఛంగా వైట్గా ఉంటాయి కదా. సో అలాంటి వచ్చు ఒక డ్రాప్ వాటర్ అది వేస్తే మాత్రమే అది వచ్చు అవుతుంది. ఇది దేని వల్ల? వాటర్ వల్ల వచ్చు రాదు. ఏంటో చెప్పండి ఫాస్ట్గా. మీకు తెలీదా? మనకు వర్షం పడుతుంది కదా, వర్షం పడేటప్పుడు అది ఆ వర్షంలో వాటర్ డ్రాప్ ఆ ఒక్క వర్షం దాన్ని ఒక చినుకు అంటారు. అదేంటి? అదే